నాడు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు లాభాల వాటా విషయంలో కార్మికులను నయవంచనకు గురిచేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మికులు చెమటోర్చి సాధించిన 6 కోట్ల లాభాల నుండి 4,000 కోట్లు పక్కకు పెట్టి కేవలం 2,000 కోట్లపై మాత్రమే 34% లాభాల వాటా ప్రకటించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2022-23 సంవత్సరం వచ్చిన 2,200 కోట్ల లాభాలపై 711 కోట్ల రూపాయలను పంచారని తెలిపారు. కానీ 2023-24 సంవత్సరంలో 4,000 కోట్లు లాభాలు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం 798 కోట్లు మాత్రమే పంచారని తెలిపారు. మళ్ళీ 2024-25 సంవత్సరంలో 6,000 కోట్ల లాభాలు వస్తే 4,000 కోట్లు పక్కకు పెట్టి 2,360 కోట్లపై 34% 819 కోట్లను పంచి కార్మికులను దగా చేసిందని ఆరోపించారు. గత సంవత్సరం పక్కన పెట్టిన 2,000 కోట్లను ఎక్కడ ఖర్చు చేశారో, ఎవరు తిన్నారో దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 500 కోట్లను మెడికల్ కళాశాలకు ఖర్చు చేస్తే గగోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు కోట్లాది రూపాయలను ప్రభుత్వం తీసుకెళ్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు చేస్తున్న అన్యాయంపై కార్మికులు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిలబడుతుందని వెల్లడించారు. దేశానికి వెలుగులనిచ్చేటువంటి సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర భూమిక పోషించి దేశాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి సింగరేణి కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 460 హామీలను ఇచ్చి ప్రజలను ఏ విధంగా అయితే వంచి మోసం చేసిందో, సింగరేణి కార్మికులను కూడా అదే విధంగా వంచింది, మోసం చేసింది. కార్మికులను తప్పుదోవ పట్టించి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓటు వచ్చేటువంటి విధంగా నమ్మబలికించి ఇలా 11 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలితే ఇలా కార్మికులను నట్టేట ముంచి ఇలా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం. మరి ఈసారి కూడా 6,000 కోట్ల రూపాయలు లాభం వస్తే మళ్ళీ 819 కోట్ల రూపాయలను మాత్రమే కార్మికులకు లాభాల వాటాగా ప్రకటించారు. అసలు నికర లాభంలో చూసినట్టయితే 12% మాత్రమే ఇలా లాభాల వాటాగా ప్రకటించినట్టుగా అర్థమవుతోంది. చెప్పడానికి 34% ఇస్తున్నామని సంబరాలు చేసుకున్నాడు, కార్మికులను మభ్యపెట్టుడు, కార్మికులను మళ్ళీ వంచేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్మికుల కోసం ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొట్లాడుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి నాయకునిగా మా బాధ్యత ఉన్నది. కార్మికుల కష్టాన్ని, శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి అసలు ఈ కోట్ల రూపాయలను ఏం చేస్తా ఉన్నారు? ఆనాడు మేము 500 కోట్లతో ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడితేనే సింగరేణి కార్మికుల శ్రమను వృధా చేస్తున్నారని మాట్లాడినటువంటి నాయకులు మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులలోకి పోతున్నాయి, దేనికి వాడుతూ ఉన్నారు? ఇలా మనం చూసినట్టయితే ఈ ఏడాది 4,000 కోట్లు పక్కన పెట్టారు. ఈ 4,000 కోట్లు ఎవరికి ఎంత పర్సెంట్ తీసుకుంటా ఉన్నారు, దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు? పోయిన సంవత్సరం జరిగిందే, ఇప్పటి వరకు దాని మీద అసలు శ్వేతపత్రమే లేదు. ఇప్పుడు ఈ 4,000 కోట్లు ఏం చేయదలిచారు? అందుకే ఇలా కార్మికుల పక్షాన ఒక ఉద్యమ నాయకునిగా ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కార్మికులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇలా ముఖ్యమంత్రి అయినటువంటి
ఈ యొక్క సందర్భంగా కార్మికుల మీద కక్ష ఉంటే ఉండొచ్చు గాక, వాళ్ళ శ్రమను ఎందుకు దోపిడీ చేస్తున్నారు? ఇలా కార్మికుల ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు దీని మీద ఎందుకు సరి అయినటువంటి సమాధానం చెప్తలేరని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, మారుతి, మెతుకు దేవరాజు, నీరటి శ్రీనివాస్, చెక్కుల తిరుపతి, సట్టు శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.